అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం జోసా 2025 కౌన్సిలింగ్ సంబంధించి అనేక వీడియోలు చేస్తున్నాం, ఇంకా చేయబోతున్నాం. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యేటంత వరకు కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే రీతిలో అనేక వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారు, IIIT సిరీస్లో భాగంగా ఇప్పటికే మనం అలహాబాద్ అదేవిధంగా గ్వాలియర్ రెండు IIITలకు సంబంధించి కట్ ఆఫ్ వివరాలు తెలియజేసి ఉన్నాం. 2024లో CSAB కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్లో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అన్న వివరాలని మనం అందించున్నాం. ఎక్కువ మంది కర్నూలు IIITకి సంబంధించినటువంటి వివరాలు అడుగుతున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇక్కడ అనేక రకాల అవకాశాలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి IIIT, ఇది కూడా డిజైన్ అండ్ మేనేజ్మెంట్ పద్ధతిలో నిర్మించినటువంటి IIIT కాబట్టి ఇక్కడ చాలామంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. కర్నూలు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే దాని మీద ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూస్తే జేఈ మెయిన్స్ 2025 సంబంధించి 96% వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా కర్నూలు IIITలో సీటు కోసం ప్రయత్నం చేయొచ్చు. సో 96% వచ్చినటువంటి వాళ్ళు కూడా కర్నూలు IIITలో మంచి బ్రాంచెస్ కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మంచి ఈ మధ్య ప్లేస్మెంట్స్ కూడా ఛాన్సెస్ పెరుగుతున్నాయి, మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ కూడా అబౌవ్ 12 lakhs ఉంది కాబట్టి చాలా మంచి ఛాన్సెస్గానే భావించాల్సి ఉంటుంది. సో 96% అబౌవ్ ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. ఇక బ్రాంచెస్ వారీగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ 2024లో వచ్చింది అన్నది మనం చూద్దాం. 2024లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది అన్నది మనకు అవగాహన వస్తే 2025లో ఏ ర్యాంక్ వరకు రావచ్చు అన్నది మనకు స్పష్టత వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం చూద్దాం. IIIT కర్నూలులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 4 years కోర్స్ ఉంది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్కి 41,928 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. లాస్ట్ ర్యాంకు 41,928 ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ స్టూడెంట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూస్తే 46,607 ఈ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్లో 54,151 ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళు ఏ అండ్ డేటా సైన్స్ కోర్సులో చేరినట్టుగా మనకి 2024 డేటా చెబుతుంది. ఇక అదే స్కోర్లో ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కోటాలో చూస్తే 52,321 ఈ ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. అదే బ్రాంచ్లో ఎస్సీ కోటాలో 1,51,901 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా IIIT కర్నూలులో సీటు దొరికింది. ఇక ఎస్సీ ఉమెన్ కోటాలో ఫీమేల్ కోటాలో 1,71,931 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా కర్నూలు IIITలో చేరారు. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి అందరూ ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ఈ బ్రాంచ్లో ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ కేటగిరీలో 35,857 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా కర్నూలు IIITలో సీట్ వచ్చింది. అదే సిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ కోటాలో జెండర్ న్యూట్రల్ చూస్తే 40,517 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా సీటు దక్కింది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ సిఎస్సిలోనే 48,115 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ సీటు దక్కింది. ఇక సిఎస్సి ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కోటాలో 44,671. ఆశ్చర్యం ఏంటంటే కర్నూలు IIITలో జెండర్ న్యూట్రల్ కన్నా ఫీమేల్ కోటాలో పోటీ ఎక్కువ కనిపిస్తుంది. చాలా ఆసక్తికరం ఇది. ఇక అదే సిఎస్సిలో ఎస్టీ కోటాలో జెండర్ న్యూట్రల్ చూస్తే 1,84,301 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 years కోర్సు, ఇది డ్యూయల్ డిగ్రీ, మాస్టర్స్ టెక్నాలజీ కూడా ఎంటెక్ కూడా కలిపి ఉంటుంది. ఈ డ్యూయల్ డిగ్రీలో ఓపెన్ కోటాలో చూస్తే 50,520 ర్యాంక్ వరకు కూడా
సిఎస్సి 5 ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో చూస్తే 58,272 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా జెండర్ న్యూట్రల్ కోటాలో IIIT కర్నూలులో చేరారు. ఇక సిఎస్సి 5 ఇయర్స్ కోర్సులో ఓబీసీ ఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్ చూస్తే 67,808 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఈ 5 ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఇందులో చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి 63,971 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా IIIT కర్నూలులో సీటు దొరికింది. అదేవిధంగా ఈసీఈ ఈడబ్ల్యూఎస్ కోటాల్లో జెండర్ న్యూట్రల్ చూస్తే 69,514 ర్యాంకు, అంటే దాదాపుగా ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే 95% వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఇక్కడ సీటు దొరికింది. ఇక ఈసీలోనే ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే జెండర్ న్యూట్రల్లో 82,522 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఈసీలోనే చూస్తే 4 ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇది ఓపెన్ కోటాలో ఇక్కడ 57,918 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా చేరారు ఇందులో. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో చూస్తే ఫీమేల్ కోటాలో ఓపెన్ కేటగిరీ స్టూడెంటు 56,979 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా కర్నూలు IIITలో సీటు దొరికింది. అదే బ్రాంచ్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో జెండర్ న్యూట్రల్ స్టూడెంటు 63,042 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సీటు దక్కింది. అదే బ్రాంచ్లో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటాలో అయితే 67,091 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు కర్నూలు IIITలో చేరారు. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ కోటాలో 71,813 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ సీటు దక్కింది. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కోటాలో చూస్తే 74,511 ర్యాంక్కి సీట్ వచ్చింది. ఇక ఎస్సీ కోటాలో జెండర్ న్యూట్రల్ చూస్తే 1,66,514 ర్యాంక్కి సీట్ వచ్చింది. ఎస్టీ కోటాలో జెండర్ న్యూట్రల్ చూస్తే 2,42,761 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు ఈసీఈలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషలైజేషన్తో బ్రాంచ్లో చేరినట్టుగా కనిపిస్తుంది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ ఇది 5 ఇయర్స్ కోర్సు, బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ టెక్నాలజీ కూడా కలిపి ఉంటుంది. ఇది డ్యూయల్ డిగ్రీ. ఇందులో ఓపెన్ కోటా స్టూడెంటు 88,332 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. అంటే దాదాపుగా 94% వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కూడా ఇక్కడ సీట్ వచ్చింది. ఎక్కడ? IIIT కర్నూలులో. చాలా ఆసక్తికరం. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ 98,043 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా చేరారు. అంటే దాదాపు 90-93% మధ్యలో వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్సు సీటు దక్కింది. ఇంజనీరింగ్లో ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ చూస్తే 1,06,278, అంటే దాదాపు 91% వచ్చినటువంటి స్టూడెంట్ కూడా కర్నూలు IIITలో ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో ప్రయత్నం చేయొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్స్ కోసం. అదే బ్రాంచ్లో ఎస్సీ కోటాలో 2,22,465 ర్యాంకు, అంటే దాదాపుగా 85% వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఎస్సీ కోటాలో ఇక్కడ సీటు కన్ఫర్మ్ అని మనం చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఎస్టీ కోటాలో చూస్తే 3,28,752 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఇక్కడ సీట్ వచ్చింది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్సు బ్రాంచ్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించి 81,611, ఓపెన్ కేటగిరీ ఫీమేల్ కోటాలో 92,610 ర్యాంకు. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ కోటాలో 96,847 ర్యాంకు. అదేవిధంగా 4 ఇయర్స్ కోర్స్ మెకానికల్లో ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ కోటాలో 96,946 ర్యాంకు. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కోటాలో 96,925 ర్యాంకు. ఎస్సీ కోటాలో 2,16,618 ర్యాంక్ వరకు కర్నూలు IIITలో సీట్లు దక్కాయి. అంటే దీని అర్థం ఏంటంటే 94% వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, 92% వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 91% వచ్చినటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, 85% వచ్చినటువంటి ఎస్సీ క్యాండిడేట్స్, 75% వచ్చినటువంటి ఎస్టీ క్యాండిడేట్స్, వీళ్ళందరికీ కూడా IIIT కర్నూలులో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ IIIT డిఎం అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలో సీటు దక్కడానికి
ఆస్కారం పుష్కలంగా ఉంది. ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్కి రెడీ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కర్నూలులో ఎక్కడెక్కడ కట్ ఆఫ్ ఉన్నదని చూసుకుని దానికి తగ్గట్టుగా మీ పర్సంటైల్, మీ ర్యాంకు ఎంత అనేది ఆలోచించుకుని మీకు నచ్చినటువంటి బ్రాంచ్లో చేరేదానికోసం ప్రయత్నం చేయండి. మంచిగా IIITలో మంచిగా మీ కోర్సులు పూర్తి చేసి మంచి ప్యాకేజ్తో మంచి ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.